హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను సోయాబీన్ చేనులో ఉన్నాను. చూడండి సోయాబీన్స్ అనేది ఏ స్టేజ్‌లో ఉందనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ సోయాబీన్స్ మీద ఇంతకుముందు ఫ్లవరింగ్ స్టేజ్‌లో నేను వీడియో అనేది తీశాను. ఇప్పుడు ఇదే చేనులో ఫ్లవరింగ్ స్టేజ్‌లో తీసి ఉండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనము ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ కాయలు కూడా ఫార్మేషన్ అయిపోయింది. ఆల్రెడీ కాయలు పట్టేసినాయి. చూడండి కాయలు పట్టింది. మనం గమనించినట్లయితే కాయ స్టేజ్లో ఉంది. కొన్ని ఫ్లవరింగ్ ఉంది, మళ్ళీ కొన్ని కాయలు కూడా ఫార్మేషన్ అయినాయి అన్నమాట. సో ఈ విధంగా బాగుంది. అంటే కంది మధ్యలో 3 సార్లు సోయాబీన్స్, అలాగే మధ్యలో ఒక వర్ష కంది వేశాము. ఇప్పుడు ఫ్లవరింగ్ నుంచి ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు కాయ కూడా ఫార్మేషన్ అయినాయి. ఆల్రెడీ మీకు చూపెట్టాను. సో ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు చూడండి ఇగో కాయలు కూడా వచ్చినాయి. ఈ విధంగా కాయలు ఫార్మేషన్ అయింది. ఫ్లవరింగ్ నుంచి కాయలు మారిపోయింది. సో అన్నీ ఈ విధంగానే బాగుంది. సోయాబీన్స్ మొత్తం ఇలాగే ఉంది. సో ఇది సోయా పంట అన్నమాట. ఫ్లవరింగ్ నుంచి ఇప్పుడు అన్నీ కాయ ఫార్మేషన్ అయింది. ఈ కాయ అనేది డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయిన తర్వాత మనము గింజలు ఫార్మేషన్ అయ్యి డెవలప్మెంట్ అయిన తర్వాత హార్వెస్టింగ్ చేస్తాం అన్నమాట. సో